పిండి సాల్ట్ సోడా అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బజ్జీలని సగానికి కట్ చేసేసి దీంట్లో జీలకర్ర చాట్ మసాలా అన్నీ పెట్టేయాలి దాని లోపల. తర్వాత ఇలా డీప్ ఫ్రై చేయాలి. అన్ని కింద పడేసి బజ్జీలు ఇట్లా కట్ చేసుకోవాలంట. అంట కట్ చేసుకోవాలి, చాలా కాలిపోతాయి, జాగ్రత్త. ఈ కట్ చేసినవన్నీ మళ్ళీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకో. కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఇట్లా రెడ్గా ఫ్రై చేసుకోండి. కర్రలాడాలి, అప్పుడు సూపర్ ఉంటుంది. ఆనియన్స్ చల్లేసుకొని లైట్గా కారం పొడి ఇలా పడనట్టుగా స్ప్రింకిల్ చేసుకొని లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది